పంట పొలాల గట్లపైన అప్పుడప్పుడు కొంచెము గోంగూర లేదా వంకాయలు ఇంకా బెండకాయలు అలా కొన్ని కొన్ని రకాల కూరగాయలను ఆ గట్లపైన పెడుతూ ఉంటారు. అంటే వాటిని ఈ పంట పొలాలతో పాటు ఇంట్లోకి కావలసిన కాయగూరలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చినవి ఊరి నుండి ఈ ముల్లొంకాయలు పొలాల గట్లపైన పండాయంట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఆలస్యం చేయకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముల్లొంకాయలు అనేవి మనము పొలాల గట్ల పైన కోసినటువంటివి. అయితే ఇవి ఎక్కువగా పుచ్చులు ఉంటూ ఉంటాయి. అదే మార్కెట్లో తెచ్చామనుకోండి ఇంకా మనము తిట్టుకుంటూ ఉంటాము. కానీ చేలో పండినాయి కాబట్టి ఒక 50% వరకు ఇందులో వేస్టేజ్ అనేవి తీసేయవలసి వచ్చింది. అన్ని పుచ్చులే ఉండిపోతాయి. అలా ఉంటాయి అన్నమాట. ఊర్లలో గట్ల పైన కాసే ఈ వంకాయలు కొన్నిసార్లు మంచిగానే ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఇలా వస్తూ ఉంటాయి. అలా మనం వీటిని చాలా కేరింగ్గా శుభ్రం చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో ఇలా శుభ్రం చేసి వాటిని పక్కన ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఈ ముల్లొంకాయలను ఏమంటారో దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం ముల్లొంకాయలు అంటాము. ఇలా పక్కన ఉంచిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడైనాక మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు, అంటే పచ్చి స్మెల్ పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా మెత్తగైన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉన్న అల్లం ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, వంకాయ కర్రీస్ మనం చేసే ముందు ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అందులో పూర్ణంకాయలని, ఇంకా వంకాయ టొమాటో అని రకరకాలుగా వంకాయలతో ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా ఈ ముల్లొంకాయలను మాత్రము ఇలా పులుసు పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన వీటిని పోపు అయిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని మగ్గనిస్తూ ఉండాలి. అప్పుడే ఈ వంకాయలు కలర్ పోవు అంటాం కదా, అంటే కలర్ చేంజ్ అవ్వడము, వగరు రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వంకాయ కర్రీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తూ ఉండాలి. దాదాపుగా ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దీనిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తూ లిడ్ క్లోజ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు దాదాపుగా ఒక 4 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇది మగ్గనిచ్చుకోవాలి. సెమీగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం ముందుగానే యాడ్ చేసుకోవాలి. ఇది కారము ముక్కలకి పట్టాలి కాబట్టి అప్పుడే పచ్చి స్మెల్ పోతుంది, కారం వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ వంకాయలకి చివర్లో అప్పుడప్పుడు మనకి ముళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి సన్నగా, అవి జాగ్రత్తగా తీసేసుకోవాలి. వీటిని కట్ చేసే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పుచ్చులు కనపడకుండా ఉంటాయి కాబట్టి. సో ఇలా మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి, కర్రీ అంటే పులుసుగా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముల్లొంకాయలు ఇలా కారం మొత్తం పట్టిన తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండుని రసంగా తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ఈ స్టైల్లో మీరు వంకాయ పులుసు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. వంటిల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈ పులుసు యాడ్ చేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూను శనగపిండి వాటర్లో ఉండలు లేకుండా కలిపి ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ ముల్లొంకాయ కర్రీని మాత్రం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజియెస్ట్ ప్రాసెస్లో అంత బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం క్రిస్టల్ సాల్ట్ వీలుంటే, ఎందుకంటే పులుసు కర్రీ కాబట్టి క్రిస్టల్ సాల్ట్ అయితే బాగుంటుంది. పోపులో ఇంగువ యాడ్ చేయడం మర్చిపోయాను, సో పర్లేదు, మళ్ళీ నేను పులుసులో యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన 1.5 టేబుల్ స్పూన్ జీరా మెంతన్ పిండి, అదేవిధంగా పచ్చి ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. చేపల పులుసు తిన్నంత టేస్టీగా అనిపిస్తుంది ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ముల్లొంకాయ పులుసు కూర. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.